జై హో మాత. కృష్ణాష్టమి సందర్భంగా దినకర్ అన్నయ్య గారు వచ్చి, దినకర్ అన్నయ్య 2 నిమిషాలు కృష్ణాష్టమి మనం ఎందుకు జరుపుకుంటున్నాం, కృష్ణుడు ఏంటి, ఆ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతారు. ఈరోజు కృష్ణాష్టమి శుభ సందర్భంలో ఈ ఉత్సవం జరుపుకోవటానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడ కృష్ణుడికి, కృష్ణావతారానికి, మన అమ్మకి జిల్లెలమ్ముడికి చాలా సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొట్టమొదటగా అమ్మ తన బాల్యంలోనే మన్నవలో కృష్ణుడిగా దర్శనమిచ్చి అతన్ని తరింపజేసింది. కృష్ణుడే నేను, నేనే కృష్ణుడు అని అప్పుడు ప్రకటించింది. ఇంకొక సాధన శాస్త్రపరమైన, తత్వపరమైన ముఖ్యమైన అంశం ఏంటంటే, అమ్మ కృష్ణుడికి వేరే నిర్వచనం ఇచ్చింది. కృష్ణుడు కాదు, కృష్ణుడు అంది. కృష్ణుడు అంటే గుణములకు ఆధారమైన వాడు అంది. కాబట్టి కృష్ణుడయ్యాడు. అంటే ఏ గుణానికి ఆ గుణమే పరాకాష్ఠలో ఉండి కృష్ణుడయ్యాడు. ఆ తర్వాత గీతాచార్యుడయ్యాడు. వందే కృష్ణం జగద్గురు అని భావించడం భక్తులు, తత్వశాస్త్రజ్ఞులు అందరూ ఆరంభించారు. బాల్యం తర్వాత అమ్మ జిల్లెళ్ళముడు వచ్చినాక కూడా సింగపాలెం తాతయ్య ఈ ఉయ్యాల ఇవన్నీ కట్టించేవాడు. ఈ పండక్కి 1970 ముందు నుంచి కూడా కొద్ది సంవత్సరాలు కృష్ణాష్టమి జరిగేది. అమ్మ, గోపాలన్నయ్య, చుట్టూ ఉన్న భక్తులు ఆ సమయంలో జిల్లెలముడి బృందావనంలాగా ఉందని కొంతమంది భావించారు. అక్కడక్కడ పుస్తకాల్లో కూడా ఆ మాటలు చెప్పారు. కాబట్టి కృష్ణాష్టమికి మనకి ఒక సన్నిహితమైన అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంలో 2 కార్యక్రమాలు పెట్టారు. ఒకటి ఏంటంటే బాలికల కోలాటం, 2 ఉట్టి కొట్టడం. ఇక్కడ దీన్ని కూడా కొంచెం మనం లోతుగా ఆలోచించాలి. ఎలాగైతే కృష్ణుడు గుణాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ధారణ అయ్యి గోపికలయ్యారు, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రాధ అయ్యింది. రాధకి కృష్ణుడికి తేడా లేదని అమ్మ తత్వపరంగా వివరించింది. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్న కార్యక్రమంలో కోలాటం అంటే అందులో పాట, చేత, మాట, శరీరం 3 మిళితమై ఉన్నాయి. ఈ విధమైన కోలాటం చేయటంలో ఇది కూడా సాధనగా, కృష్ణాష్టమి నాడు ఈ సాధనగా భావించవచ్చు. అది ఒక విధమైన సాధన అవుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా దైవ సేవగా భావించినట్టు, దైవానికి అర్పించినప్పుడు అది సాధన అవుతుంది. అది ఈరోజు మీరు చేస్తున్న సాధనగా భావించవచ్చు. రెండోది ఉట్టి కొట్టడం. ఉట్టి కొట్టడం అంటే కొట్టడానికి ఒకళ్ళు ఎగురుతుంటే ఒకళ్ళు లాగుతుంటారు, కొడతారు, ఇచ్చారు. ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏంటంటే పాలు, వెన్నదం కానీ అక్కడక్కడ శాస్త్రాల్లో కూడా చెప్పారు, మన పురాణ కథలు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం కొంచెం మౌలికంగా ఆలోచించాలి. కృష్ణుడు వెన్న దొంగిలించడం ఏంటి? ఆయనకేం కరువా? ఇక్కడ అది కాదు. ఏం చెప్పారంటే, గోపికలు అనన్య భక్తితోటి, నిరంతర మననంతో, సాధనతోటి పాలు తోడబెట్టి దాన్ని చిలికి వెన్న తీసి ఉట్టిలో పెట్టారు. కృష్ణుడు దొంగలించలేదు. వాళ్ళ యొక్క భక్తి సారాంశాన్ని తను సేవించి వాళ్ళకి మంచి గతి కలిగించాడు అని కొంత తత్వశాస్త్రజ్ఞులు దానికి వివరణ ఇచ్చారు. కృష్ణుడు వెన్న దొంగిలించడం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఉట్టి కొట్టడం ఏంటి? ఇదేమన్నా తమాషానా, ప్రక్రియ, వినోదమా అని ఇంకోటి. ఇందులో కూడా మౌలికమైన విషయం ఉంది. ఏంటంటే, ఒకళ్ళు కొట్టడానికి ట్రై చేస్తుంటే ఒకళ్ళు లాగుతుంటారు. మనకి కనపడేది, జరిగేది ప్రక్రియ ఏంటంటే, ఉట్టి అందనట్టు ఉంటుంది. అది మనం చూస్తాం. అలాగే జీవితంలో చాలా విషయాలు అందనట్టు ఉంటాయి. అవి సాధించాలి. అది ముఖ్యంగా విద్యార్థి దశలో వాళ్ళకి. ఈ అందనట్టున్న ఏమిటి ఉట్టిలో కానీ వీటిలో కానీ
అర్థం పరమార్థం. అర్థం అంటే ధన కనక వస్తు వాహనాలు, జీవితంలో కావాల్సిన అవసరాలు సమృద్ధిగా తీరటం. పరమార్థం అంటే దివ్యత్వం, దైవత్వం, బ్రహ్మత్వం, ఇవన్నీ జ్ఞానం, యథార్థమైన నిరంతరం చెదరని అవేర్నెస్, జ్ఞానం కలగటం పరమార్థం. ఇలా మీకు గుర్తుందో లేదో 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన చిత్రూపానంద వచ్చి మీకు లక్ష్యం ఉండాలి అని చెప్పాడు కాలేజీ. అలాగే మీరు ఈ ఒడిదుడుకులు, అందని స్థితి, ఇవన్నీ దాటి జీవితంలో సాధించడానికి ఒక లక్ష్యం ఉండాలి. అదే లక్ష్యంగా తీసుకుని అమ్మని భావించి, అమ్మని ఆరాధించి, అమ్మని, నాన్నగారిని, హైమిని ఆరాధించి మీకు కావలసిన ఈ జీవితంలో పొందాలి. ఎప్పుడైతే వ్యక్తి అర్థము పరమార్థము 2 పొందుతాడో వాడి జీవితం పరిపూర్ణ అవుతుంది, సార్థకం అవుతుంది, జన్మధన్యం. మన శాస్త్రాలు కూడా మానవ జన్మ ఎత్తినందుకు లక్ష్యం అదే పరిపూర్ణత, జ్ఞానం, ఇవన్నీ పొందటమే లక్ష్యం అని చెప్తున్నాం. సో ఈ విధంగా మనం వీటన్నిటికీ చక్కటి ఆరంభం ప్రారంభించాము. ముఖ్యంగా శుభలక్ష్మి అక్క మీ అందరినీ డైరెక్షన్ అవి దర్శకత్వం వహించి మీకు తయారు చేసింది. ఇది మొదలనుకుని మీరు అందనవన్నీ అందేటట్టు లక్ష్యంగా పెట్టుకుని జీవితంలో ముఖ్యంగా కావాల్సిన లక్ష్యాలుగా పెట్టుకుని అర్థం పరమార్థం 2 సాధించి అమ్మ అనుగ్రహం పొంది, అమ్మ, నాన్నగారు, హైమక్క అందరి అనుగ్రహం పొంది ఉన్నత స్థితిని పొందాలని, మీ మీద విశేషమైన అమ్మ అనుగ్రహం, మీ మీద, ఇతరుల ఇక్కడ ఉన్న సోదరులు, అందరి సభ్యులు, వీళ్ళందరి మీద విశేషమైన అమ్మ అనుగ్రహం, అమ్మ, నాన్నగారు కరుణ, శుభాశీస్సులు వర్షించి మీకు మంచి ప్రగతి జీవితంలో సాధిస్తారని నేను కోరుతా, అర్థిస్తా, ప్రార్థిస్తా. మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి దానిలోనూ మౌలికమైన అంశం ఉంటుంది. అదేదో తెలుసుకుంటే దాన్ని సార్థకంగా జీవితంలో అమలు జరుపుకోవచ్చు. అదే ప్రయత్నం నేను ఇప్పుడు మీ ముందర చేశాను. థ్యాంక్ యూ ఫర్ ద అటెన్షన్ అండ్ లిస్నింగ్. కొద్ది నిమిషంలో ఉట్టి కొట్టడం ప్రారంభమవుతుంది. ఇది ఒక వినోద కార్యక్రమం మాత్రమే. మేము కొట్టలేకపోయామే అని మటుకు మీరు భావించద్దు. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు ముందరికి వచ్చేసి ఉట్టి కొట్టండి. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, వాళ్ళు కానీ, అక్కయ్యలు, అన్నయ్యలు, సోదరిమణులు ఎవరైనా కానీ ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు దయచేసి ముందరికి వచ్చి ఉట్టి కొట్టండి. చివరి ఛాన్స్ దృష్టికి తీసుకొని గట్టిగా ఒక దెబ్బేస్తే అది పగిలిపోతుంది. మాకాని దినకర్ అన్నయ్య గారు ఉట్టి కొట్టడానికి ఎంతో ఉత్సాహంగా ముందరికి వచ్చారు. అన్నయ్య గారు కొంచెం ఫాస్ట్గా ఒక జంపు తీసుకోండి. ఒక్క జంపు ఇటు తిరగండి. అన్నయ్య గారు ఇటువైపు తిరగండి. లాలన్నయ్య గారు ప్లీజ్. వచ్చేస్తారు. ఎన్నో రన్నింగ్ రేసుల్లో పాల్గొన్నారు, బోల్డ్ ప్రైజులు తెచ్చుకున్నారు. లాలన్నయ్య గారు పీడీ మాస్టరు ఒక్క జంపుతో కొట్టేస్తారు. ఒకే ఒక్క జంపు. అంత డబ్బుగా. లాలన్నయ్య గారు ఎంతో ఉత్సాహంగా ముందరికి వచ్చారు. కొట్టాలనే ఉత్సాహం, ఆలోచన బాగా ఉంది, కానీ ఆ కొండ దిగట్లేదు. వెరీ గుడ్. అమోఘంగా వంట చేసే సత్యనారాయణ గారు ముందరికి వచ్చారు. గరిటె తిప్పుతున్నారు, ఆ గరిటెతో కొండను కొట్టాలని. ఒకే ఒక కొట్టుడు. చెక్కా శ్రీమన్నారాయణ గారు ఎన్నో బిల్డింగ్లు కట్టి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చే చెక్కా శ్రీమన్నారాయణ గారు.
అమ్మో కొట్టేస్తారు. ఛాన్స్ మీరు కొట్టేస్తారు, భయపడుతున్నారు. కొట్టేస్తున్నారు అందరూ అందరూ. ఎన్ని జతల కళ్ళు మేమేం చూస్తున్నాయి. శ్రీకాంత్ రావాలి. రన్నింగ్ రేస్ లాగా పడండి. ఆ నడకే రన్నింగ్ రేస్. వెరీ గుడ్ శ్రీకాంత్ గారు, చాలా స్పీడ్గా వచ్చారు. అందరింటి వాచ్మెన్, అన్నపూర్ణాలయం, ఆ పెద్ద గేట్ దగ్గరే ఉండే రెడ్డి సుధా. వెరీ గుడ్, మీ ప్రయత్నం మీరు చేశారు. నగర సంగీతంలో ముందుండి అందరినీ నడిపించే శ్యామన్నయ్య గారు, ఒకప్పటి కరణం గారు ఎంత ఉత్సాహంగా నగర సంగీతంలోకి వచ్చినంత ఉత్సాహంగా వచ్చేసారు. మీరు ఎక్కడ కొడతారని మా భయంగా ఉంది. శ్యామన్నయ్య జాగ్రత్త. ఒకే ఛాన్స్ అండి, ఒకే ఛాన్స్. సాయి శర్మ గారు అబ్బాయి సాయి, కంప్యూటర్ సైన్స్లో అండర్ చెయ్యి. ఉట్టి కొట్టడానికి రెడీగా వచ్చారు. ఒక పరుగు పెట్టండి. బాయ్స్ హాస్టల్లో వార్డెన్గా ఉన్న నాగార్జున గారు అయిపోయిందండి. ఒక ఛాన్స్, ఒక ఛాన్స్తో కొట్టేశారు. సారీ ప్రేమకం గారు, మీరు ముఖాన్ని ఎక్కడో పెట్టి దాచేశారు. ప్రేమకం గారు మీకోసం కొండ కిందకి వచ్చేసింది, ఉట్టి కిందకి వచ్చింది. వీరాంజనేయులు గారు, వీరాంజనేయులు గారు రావాలి. ఫాస్ట్గా కొట్టేయాలి. ఫాస్ట్, బీ ఫాస్ట్. బాయ్స్ సూర్యనారాయణ అన్నయ్య గారు అమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు కూడా ఉట్టు కొట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది మీకు అందదండి బాబు. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ సరస్వతి మేడం గారు, సరస్వతి మేడం గారు తీసుకోండి. సరస్వతి వార్డెన్ మేడం గారు, మేడం ఒక జంప్ తీసుకోండి. జంపు మల్లికార్జున గారు ఉట్టి కొట్టడానికి ఉత్సాహంగా ముందరికి వచ్చారు. ఒకే ఒక దెబ్బ. ఆడపిల్లలు ఎవరన్నా రావచ్చు ముందరికి.
వాణి సంతోషి సంతోషి వాణి టాలిస్ట్ గర్ల్ ఆఫ్ ది గర్ల్స్. వెరీ గుడ్ వాణి. నిత్య సంతోషి అక్కడి నుంచి నిత్య సంతోషి. చాలా బాగుంది. విజయాదేవి గారు. ఆ? విజయాదేవి గారు. అందరింటి పెద్దమ్మ విజయాదేవి గారు. చాలా ఓపికగా ముందరికి వచ్చారు కొండ కొట్టడానికి, ఉట్టి కొట్టడానికి చాలా ఓపికగా ముందరికి వచ్చారు. ఛాయాదేవి ఛాయాదేవి గారు నామం ఎంత బాగా చేస్తారో, బుట్టి కూడా కొట్టడానికి ఎంత బాగుంటుంది ఆవిడ. అసలు విశాల సమాచార కేంద్రంలో పొద్దు నుంచి సాయంత్రం దాకా విశాలకయ్య భద్ర పద్మావతి గారు సీతక్కయ్య రాధక్కయ్య గారు వచ్చారు. రాధక్కయ్య గారు చంద్రక్కయ్య గారు చంద్రక్కయ్య గారు తొందరగా రావాలి. అడిగిచ్చేయండి. చంద్రక్కయ్య గారు స్పీడ్గా వచ్చి కొంట. రాజ్యలక్ష్మి అక్కయ్య గారు సరళ సరే అక్కయ్య ఎవరికి ఓపిక లేదు, ఓపిక తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం చేద్దాం. హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు ఒక పిరమిడ్ రూపంలో ఫామ్ అయ్యి కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు.
చాలా ఉత్సాహంగా కృష్ణుడు ఉట్టికొట్టాడు. అందరింటి ఆవరణలో జరుగుతున్నటువంటి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓ కృష్ణ పరమాత్మ, మా అహంకారాన్ని కూడా ఇలాగే బదులు కొట్టయ్యా. జై హో మాతా, జై హో మాతా. జై హో మాతా. హరే రామ హరే రామ 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 హరే హరే. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण. जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी. 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే. जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी. 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 ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే. కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు వాడు కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే. చీరలన్నీ మూట గట్టి చిలిపి కృష్ణుడు చీరలన్నీ మూట గట్టి చిలిపి కృష్ణుడు. పొన్న చెట్టు మీద నుంచి పొంచి చూసేనే వాడు పొన్న చెట్టు మీద నుంచి పొంచి చూసేనే. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే. ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే. కాళిందిని మడుగులోన అణచినాడమ్మా కాళిందిని మడుగులోన అణచినాడమ్మా. వీడు బాలుడు కాడమ్మ భగవంతుడు వీడు బాలుడు కాడమ్మ భగవంతుడు. ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ. 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 ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే.
ఏలవచ్చేనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే. రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. బృందావన వనములోన చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ. బృందావన వనములోన చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ. ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ. ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. యశోదమ్మ ఇంటిలోన బాలునిగా పెరిగినావు. యశోదమ్మ ఇంటిలోన బాలునిగా పెరిగినావు. అల్లరులు చేసినావు ఆనందం పంచినావు. అల్లరులు చేసినావు ఆనందం పంచినావు. మురిపాల ముద్దు కృష్ణ మా మంచి చిన్ని కృష్ణ. మురిపాల ముద్దు కృష్ణ మా మంచి చిన్ని కృష్ణ. మురళిగానం ఊదినావు ముల్లో కాలుపినావు. మురళిగానం ఊదినావు ముల్లో కాలుపినావు. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. పల్లె భామలంతా నిందలెన్నో వేసినారు. పల్లె భామలంతా నిందలెన్నో వేసినారు. పాలు పెరుగు తాగి నీవు పరుగులే తీసినావు. పాలు పెరుగు తాగి నీవు పరుగులే తీసినావు. చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ. చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ. గోవులనే కాచినావు గోవర్ధన గిరిధారి. గోవులనే కాచినావు గోవర్ధన గిరిధారి. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. గోపికలే జలగమాడ చీరలెత్తుకెళ్ళినావు. గోపికలే జలగమాడ చీరలెత్తుకెళ్ళినావు. శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు. శాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు. గోపిక గోపాల కృష్ణ రాధేయుడ రాధకృష్ణ. గోపిక గోపాల కృష్ణ రాధేయుడ రాధకృష్ణ. 16,000 భామలకు ప్రాణసకుడవైనావు. 16,000 భామలకు ప్రాణసకుడవైనావు. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ. బృందావన వనములోన చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ. బృందావన వనములోన చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ. ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ. ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ. రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే
దొంగిలించే చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ దొంగిలించే చిన్ని కృష్ణ జై బోలో గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మకి జై. మాపటి వేళకు తప్పక వచ్చెదా మాపటి వేళకు తప్పక వచ్చెదా పట్టకు కొంగు గట్టిగాను కృష్ణ మాపటి వేళకు తప్పక వచ్చెదా పట్టకు కొంగు గట్టిగాను కృష్ణ మధురా నగరిలో చల్లనమ్మ బోధు దారి వీడుము కృష్ణ. కొసరి కొసరి నాతో సరసములాడకు రాజమార్గమిది కృష్ణ కృష్ణ కొసరి కొసరి నాతో సరసములాడకు రాజమార్గమిది కృష్ణ కృష్ణ ప్రజవనితలు నన్ను చేరవూరిక ప్రజవనితలు నన్ను చేరవూరిక విడు విడు నాచే కృష్ణ కృష్ణ మధురా నగరిలో చల్లనమ్మ బోధు దారి విడుము కృష్ణ. నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటం పైన మలిపించమున్నవాడ
మోముపైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు అగో రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది దేవకమ్మ ఇంట బుట్టి యశోదమ్మ ఇంట చేరి మట్టి దింటు పూతనను మట్టు పెట్టినానాడు మా గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము జిమ్మె కాళియను అనగదొక్కినానాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు ఆహా రేపల్లె వాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే యమునా నదిలోన భామలంత స్నానమాడుతుంటే బట్టలెతకబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి 1కి 10 చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది అల్లరే చేసుకుంటూ పిల్లన గ్రోవూదుకుంటూ గోవులనే సాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే నీ చిటిక నేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీవు రాళ్ళవాన నుండి రేపల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన ధారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అందం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలెన్ని చెప్పుకున్నారు యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు గిట్టయ్య యాదవులేమన్నారు లోకాల యాదవులేమన్నారు నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది అలరే అలా ఆయనందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాల ఆడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా
ఎగరే యదా హో బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే ఓ దూరంగా రంగా దొంగ దాకా కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా ప్రేమకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు ఆవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు అల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు బజే బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని యాడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరకడు పిలిచిన పలుకడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో ఎందు దాగినాడో యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి వెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా వెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లె వాడలోన నిందలేసేగా రేపల్లె వాడలోన నిందలేసేగా మురిపాల ముద్దు కృష్ణ మాటలాడగా మురిపాల ముద్దు కృష్ణ మాటలాడగా మురిపంగా మురిశావు తనివి తీరగా మురిపంగా
నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే కృష్ణయ్య నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా 14 లోకాలు చూసినావుగా అల్లరులు చేయు వేల రోడ్లు కట్టినా శాపమోక్షమియ్య తలచి సాగినాడుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి గోపికలంతా గుడి జలకమడగా చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు 6000 భామలతో ఆటలాడగా 7000 భామలతో ముచ్చటాడగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే కృష్ణయ్య నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా చిటికిన వేలు గోటి మీద కొండనెత్తెగా కాళీయ పడగల పైన నాట్యమాడగా గోకుల కృష్ణుని మొక్కినారుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే కృష్ణయ్య నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో
యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి. జయలో శ్రీకృష్ణ పరమాత్మకు జై. వేణువు ధరించే హృదయ పాలక కృష్ణయ్య, మా వెన్న దొంగవు నీవేనయ్యా కిట్టయ్యా, మాకై గీతను నాడే బోధించావా కన్నయ్యా. వేణువు ధరించే హృదయ పాలక కృష్ణయ్య, మా వెన్న దొంగవు నీవేనయ్యా కిట్టయ్యా, మాకై గీతను నాడే బోధించావా కన్నయ్యా. భక్తుల బ్రోచిన మా కన్నయ్య, స్వామి కంసుని వధించి భక్తుల బ్రోచిన మా కన్నయ్య, మా గోపికలందరి మనసులు దోచిన ఓ కృష్ణయ్య, దేవ గోలోకానికి మార్గం వేసిన హరి ఓ కృష్ణయ్య, దేవ గోలోకానికి మార్గం వేసిన హరి ఓ కృష్ణయ్య. ఇలలోనే మనుషులకై నువ్వు భూకొచ్చావయ్యా, ఈ మనుషులతోనే మనిషిగా బ్రతికిన మహర్షి నీవయ్యా. వేణువు ధరించే హృదయ పాలక కృష్ణయ్య, మా వెన్న దొంగవు నీవేనయ్యా కిట్టయ్యా, మాకై గీతను నాడే బోధించావా కన్నయ్యా. ఈ కుబ్జను నాడు సుందరాంగిగా ఓ కృష్ణయ్య, నువ్వొక్క స్పర్శతో మార్చావయ్యా మా కన్నయ్య, నువ్వొక్క స్పర్శతో మార్చావయ్యా మా కన్నయ్య. నీ అన్న బలరామ బలగం నీవై ఓ కృష్ణయ్య, నాడు యుద్ధాలెన్నో గెలిపించావు మా కన్నయ్య, నాడు యుద్ధాలెన్నో గెలిపించావు మా కన్నయ్య. నిన్ను నమ్మిన భక్తులకు నీ మహరూపు చూపి అహమోక్షాన్నిచ్చే వైకుంఠానికి తీసుకెళ్తివయ్యా. వేణువు ధరించే హృదయ పాలక కృష్ణయ్య, మా వెన్న దొంగవు నీవేనయ్యా కిట్టయ్యా, మాకై గీతను నాడే బోధించావా కన్నయ్యా. నిలిచావయ్యా మా కృష్ణయ్య, ఆయుధమన్నది చేతపట్టగా ఓ కన్నయ్య, నీవు ధర్మం నాడు గెలిపించావు మా కృష్ణయ్య, నీవు ధర్మం నాడు గెలిపించావు మా కృష్ణయ్య. పరమాత్మవు నీవైనా నువ్వు పడి లేచావయ్యా, నీ భక్తులు అడిగితే లేదనకిచ్చే స్వామి కృష్ణయ్య. వేణువు ధరించే హృదయ పాలక కృష్ణయ్య, మా వెన్న దొంగవు నీవేనయ్యా కిట్టయ్యా, మాకై గీతను నాడే బోధించావా కన్నయ్యా. గిరిగిల్లా గుమ్మడి నెమలాటల సుందరి, ఓ వెన్నెల జాబిలి వైనాల మా
కృష్ణయ్య కొంటె పనుల ముద్దులు కృష్ణయ్య నీ అల్లరి ఇంపులు కృష్ణయ్య కొంటె పనుల ముద్దులు కృష్ణయ్య నీ అల్లరి ఇంపులు రేపల్లెలో రేవుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి గావురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి కృష్ణయ్య నీ మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి వీధులల్లో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో